నిలబడి ఇందాక వాటిని పాటలోనే పల్లవి చివరి చరణం పాడుతున్నాను. పల్లవి చివరి చరణం. స్తుతి 173 పాత పుస్తకం అయితే 700. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు నమదగిన దేవా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం మార్చుకొని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ప్రధాన యాజకుడు ఈ మాట నిజమేనా అని అడిగాను. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. చదువుకున్నా. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమి లేదు స్వాస్థ్యంగా ఇయ్యగా అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమును దీనిని స్వాధీనపడుతుందని అతనికి వాగ్దానం చేశాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 8వ వచనం అందరికీ చదువుకున్నాం. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడును అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవుల తండ్రి, జీవుల దేవ, ఎంతో వందనాలు. ఆరాధనలో తోడైన దేవుడు తిరిగి నేను చేసేదానికి ముందు ఫస్ట్ భాగంలో నాతో మాట్లాడను.
వినగల చెవి, గ్రహించే హృదయాన్ని గెలుపు చేయము. యోగ్యమైన రీతిలో పాల్గొనేదాని కొరకు కృపనేమో నిలబడుతున్న మీ దాసుని బలపరిచి మీ నోటి వల్ల మాత్రమే వాడుకున్నామని, నన్ను శుద్ధీకరించమని, మీ జ్ఞానము మీ ఆలోచన అనుగ్రహింప చేయమని యేసు క్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆరాధనలో మనం చూసినటువంటి కొన్ని విషయాలను బట్టి ప్రభువును మనము ఆరాధిస్తూ వచ్చినాం. అందులో మొట్టమొదటి మనం చూసినట్లయితే ఎంతమంది వాక్యాన్ని గ్రహించారు? మనం చెప్పిన అంశం ఏంటి? మీకు అర్థమైంది? అసలు అర్థమైంది ఎంతమంది? అర్థం కాదు ఎంతమంది? ఆరాధనలో చెప్పుకున్న వాక్యము ఎంతమందికి అర్థమైంది? దేవుడు చెప్పుకున్నా మనం ఆయన సహవాసములకు పిలిచిన దేవుడు. ఎవరు సహవాసములకు? ఆయన కుమారుడు యొక్క సహవాసములకు పిలిచిన దేవుడు. ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు ఆయన? మొట్టమొదటిగా కృతజ్ఞతలు. పిలిచిన దాన్ని బట్టి ఆ తర్వాత చెల్లించాడు. మొట్టమొదటి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎక్కడ పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యం వెలుగులోకి పిలిచాడు. రెండవది పరిశుద్ధులు ఉండడానికి పిలిచాడు. మూడవది ఆశీర్వాదానికి వారసులకు పిలిచాడు. ఇదన్నమాట. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడు మనలో అంటే ఆయన రాజ్య నివాసం ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. అందుని బట్టి మనం ఏం చేసినాము? అర్థమైందా? ఇంకొక సందేహం. రెండవది, అందులో మనం చూసినట్లయితే పిలిచిన దేవుడు, ఆయన పిలిచినటువంటి ఉద్దేశము ప్రతి ఒక్కరిలా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం పిలుస్తాం. ఒకసారి ఒక వివాహానికి వెళ్ళాము మేము, మా బంధువుల యొక్క వివాహానికి పిలిచారు వాళ్ళు. కాబట్టి మరి అది ఎంతకాలం టైం అనమాట, ఎండాకాలం 30 మే నెల. ఆ సమయంలో 10 గంటలు దాటితే అసలు బయటకు వెళ్ళడానికి కూడా లేదు ఆ టైం. అప్పుడు సమయం చిన్న పిల్లోడు, సమయం చాలా చిన్న పిల్లోడు అనమాట, పాల్చున్న సమయం. అయితే అది కూడా వాళ్ళు ఆదివారం పెట్టుకున్నారు. వాళ్ళ పెళ్ళి కూడా ఏం పెట్టుకున్నారు? ఆదివారం పెట్టుకున్నారు. ఆదివారం పెట్టుకున్నారు కనుక మరి ఎప్పుడైనా సరే రక్షించబడిన కాడ నుంచి ఈనాటి వరకు బాగోలేక హాస్పిటల్లో ఉంటే ఆదివారం గౌరుకున్నాం, కానీ మిగతా టైంలో ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక ఆదివారం కూడా గౌరుకోలేదు నా జీవితంలోనే. బాగా లేకున్నప్పుడు పోగొట్టుకున్నారు, హాస్పిటల్ ఉండి తప్ప మిగతా టైంలో రక్షించబడిన కాల్సిన ఎటు వరకు కూడా. అయితే మనం ఆదివారం పెట్టుకున్నప్పుడు ఎట్లా ఏం చేయాలి? అయితే మేము ఎక్కడ పోయినా సరే, ఏ ఊరికి పోయినా మొట్టమొదటి మేము ఏం వెతుక్కుంటామంటే ఆ ఊళ్ళో చర్చి ఉందా, మందిరం ఉందా, దాన్ని వెతుక్కొని వెళ్తాం ఫస్ట్ మనం ఎక్కడ పోవాలంటే. కాబట్టి ఏ దేనికి పోయినా సరే, పెళ్ళికి పోయినా, ఫంక్షన్కి పోయినా, లేకపోతే పనులకు పోయినా, ఏం చేసినా సరే మొట్టమొదటి ఆ ఊళ్ళో చర్చి ఉందా అని కనుక్కొని వెళ్ళేవాళ్ళం. ఒకవేళ లేకపోయినా ఏం చేసేవాళ్ళం? అక్కడ నుంచి మనం ఉన్న దగ్గరికైనా వెళ్ళేటోళ్ళం. అయితే అక్కడ కూడా అది టౌన్ మిరియాల కూడా, కాబట్టి మరి అక్కడది పెద్ద మందిరం ఉంది అక్కడ. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే పెళ్ళి అంటే ఎక్కడ మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ముందుగా వెళ్ళాము, వాళ్ళ కనపడ్డాము. ఆ తర్వాత మందిరానికి వెళ్ళాము. మందిరానికి వెళ్ళి ఆరాధన చూసుకొని ఆ తర్వాత మేము వాళ్ళ పెళ్ళి దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత పెళ్ళి కూడా వచ్చేసరికి దాదాపు అయిపోవచ్చింది. ఏం చేస్తున్నామంటే మందిరంలో ఎక్కడ భోజనం పెడతారు కదా, మందిరంలో ఎక్కడైనా ప్రేమ మీద ఉంటుంది మనలాగే. అయితే దూరం నుంచి వచ్చే వాళ్ళకైనా పెడతారు, పెద్ద అందరు కాకపోయినా. ఆ దినాలు అందరూ పెట్టుకునేవాళ్ళు. కాబట్టి మేము అక్కడ పోయినప్పుడు మనం చేసిన పెళ్ళికి వచ్చినాం కదా, ఇక్కడ తిరిగిపోతే బాగుంది కదా, అక్కడ తిందాం అన్నట్టుగా మళ్ళీ ఎంత దూరం అది
చాలా దూరం, ఆ విధానం చాలా పెద్ద ఉంది. అది అక్కడ నుంచి రావాలంటే ఇప్పుడు నా సదుపాయాలు అప్పుడు లేవు, బైక్లు అంతా పెద్ద లేవు 16 సంవత్సరాల కింద. అయితే అప్పుడు సమీప సంవత్సరం 12 సంవత్సరాలు మీద ఫోన్లు కూడా సరిగ్గా లేవు. అయితే అప్పుడు ఏం జరిగిందని అక్కడికి వచ్చినాం. అక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయింది. మంచి దూప, అస్సలు అన్నం కంటే ముందు నీళ్ళే ఎక్కువ దొరికే ఉంటుంది అనమాట. ఆ టైంలో వాళ్ళు చేస్తారు, ఫంక్షన్ హాల్ పెట్టుకున్నారు కనుక ఫంక్షన్ హాల్లో కొంతమందికి భోజనాలు వారు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. కొంతమంది భోజనాలు ఏర్పాటు చేస్తే అందులోకి వచ్చిన సగం మందికే సరిపోయిన భోజనాలు. పెళ్ళికి వచ్చి సగం మందికే భోజనం సరిపోయింది, మిగతా వాళ్ళకి లేవు. ఇక వాళ్ళు చేసినప్పుడు అందరికి ఏమో లైన్లో పట్టి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి సగం మందికి వచ్చి సగం మంది అలాగే ఉన్నాం. కాబట్టి మరి అప్పుడు వెళ్ళి రేఖ సగం పెడతాము. ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు తినాలి. అప్పటికే టైం 2 అయిపోయింది. అసలు నక్కలు ఆడుతాం అనమాట. పానం అంతా కూడా లాగుతుంది, పానం అంతా లాగు. అప్పుడు ఇంకా 16 సంవత్సరాలు మీ ఎవరు వస్తున్నాయి కదా, అప్పటికి మీ అవసరమే. 16 సంవత్సరాలు అంటే బ్యాగ్ అంటే అప్పుడు ఎంత ఉంటుంది, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లోపే ఉన్నాం. అప్పుడు నాకు ఎట్లా ఉంది, పీకుతూ ఉంది. అయితే మరి ఏం చేస్తాం, మరి ఏం అనలే కదా మనం. 2 మనం ఏమంటాం, కాబట్టి అప్పుడు ఏం వస్తుంది ఏమో చూస్తూ ఉంటే అప్పుడు సీరియస్గా పోయి చూస్తూ ఉన్నారు అక్కడ. పాప అందులో ఒక ఆయన తట్టుకోలేక లేచి ఏంటయ్యా అంటే, కొడుతున్నారయ్యా అన్నం, అసలు మీరు మనుషులేనా అన్నాడు. అన్నం పెట్టడానికి చేతగాను ఎందుకు పిలిచేవారు అన్నాడు. డైరెక్ట్ ఆయన కూడా బంధువే. అన్నం పెట్టలేనివి పెళ్ళికి ఎందుకు పిలిచావు? నీ అన్నం కొరకు వచ్చామా? అప్పుడు వచ్చినా నీ మాట ప్రకారం గౌరవించి వచ్చాము. కాబట్టి ఏ టైం ఇది, ఎండాకాలం పిల్లలంతా ఎక్కడికి ఆడుతున్నారు, విడిపోవాలి తిరుపతి ఇక్కడ పెట్టావు, ఇక్కడ తినేకే తెచ్చుకోలేక లేదు. కాబట్టి ఆ సమయంలో సేమ్ ఫీలింగ్. కానీ సమయం అయితే అనలేకపోయాను. పాప ఆయన చేసినాడు, ఇక తట్టుకోలేక అని చేసినాడు. మళ్ళీ చేసినాడు. ఇక అది ఉండేసరికి గంట ఏమైంది, అందరూ చేసిపోతాం. నేను కూడా వేసి మళ్ళీ మంది కట్టాను. మళ్ళీ ఎక్కడ లేదు, మళ్ళీ మందిని ఇక్కడికి పోయి అక్కడికి పోతే మళ్ళీ అందరూ చూస్తారు, మళ్ళీ అక్కడ పెట్టి తిని వచ్చేసి. కాబట్టి మరి పిలిచిన వారు ఏం చేసినారు, తృప్తిపరిచారా? తృప్తిపరచలేదు. అలాగే దేవుడు గురించి పిలిచాడు. అది అసలు గుర్తించే సంగతి ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచాడు. ఏం పిలిచాడు? ఆశీర్వాదానికి, వారసులు అవడానికి. కాబట్టి మనుషులు నిన్ను తృప్తిపరచలేదు. ఎంత గొప్పవారైనా సరే, ఎంత ఈ లోకంలో ఎంత దరిద్రైనా సరే. కాబట్టి ఏ విషయంలో కూడా అన్ని రకాలుగా ఎవరిని కూడా మెప్పించడం అనేది అసాధ్యం. ఏదో ఒక కొదువ, ఏదో ఒక లోటు మనోడు ఏదో అలాగే కనబడింది. లోటు వాళ్ళు అడుగుతున్న వాళ్ళే కానీ అనుకోలేదు, ఎస్టిమేషన్ అనుకోలేదు. కానీ ఏం జరిగింది, అక్కడ కొంత లోటు కనబడింది, వాళ్ళు దేవుడు పడింది. కాబట్టి చూస్తే ఎక్కడైనా సరే, దేవుడు బిడ్డలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా లోటు అనేది ఉంటా ఉంది. కానీ నిన్ను పిలిచినటువంటి దేవుడి దగ్గర లోటు అనేది లేదు. కాబట్టి ఆయన కూడా పిలిచాడు. ఎంతమంది పిలిచాడు? 5,000 మంది, 6,000 మంది, 4,000 మంది పిలిచాడు. కాబట్టి వాళ్ళు పెట్టగా ఏం చేసిందంటే, ఇంకా వాళ్ళు తిని తృప్తి పొందినారట. తృప్తి పొంది ఎన్ని కప్పులు మిగిలినాయి? 12 కప్పులు మిగులుతా వచ్చినాయి. కాబట్టి దేవుడు ఏమన్నా సామాన్య మనిషి కాదు, నేను తృప్తిపరచలేని వాడు కాదు. అందుకని మొట్టమొదటి గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ఆ పిలువబడిన ఉద్దేశం ఏంటిది? నీవు ఆశీర్వాదానికి వారసులు. కాబట్టి వారసులించబడాలి, నువ్వు దీవించబడాలి. ఈ లోకంలో తోగ్గా తలగానే వస్తుంది అన్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో అలాంటి విధానంలో ఉన్నావా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి దీవించాలనిపించిన దేవుడు, ఆశీర్వదించాలనిపించిన దేవుడు. ఈనాడు అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? కాబట్టి చూసినట్లయితే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరూ పిలిచాడు దేవుడు. పిలవబడిన వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆహారం పెట్టాలి. పెట్టేవాళ్ళు పెడతారు, తినేవాళ్ళు తినాలిగా లేదు. ఇక్కడ పెట్టే బాధ్యత వాడు, తినేవాడి బాధ్యత తిన్నారు. కాబట్టి మరి పిలిచాడు, పెట్టడం సిద్ధంగా ఉన్నాడు. దాన్ని తీసుకున్నావా? కాబట్టి మరి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? కాబట్టి మరి పిలువబడిన స్థలానికి పోవాలంటే ఒక ఫంక్షన్ పోవాలంటే ఒక విలువైన సమయం వదులుకొని పోవాలి. అంతేనే కదమ్మా?
మీకు అర్థమవుతుంది చెప్పే మాటలు. ఒక స్థలానికి పిలువబడిన వారు ఒక ఫంక్షన్ పోవాలంటే ఇప్పుడు మన ఊళ్ళో ఫంక్షన్ జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది. కాబట్టి మరి ఎంతమంది పోయారు? కుటుంబాలు రాలా. ఎక్కడ పోయారు వీళ్ళు? ఫంక్షన్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏం కోల్పోయారు? దేవుడి సన్నిధిలో కోల్పోయారు. అంటే ఒక విలువైన సమయాన్ని కోల్పోయారు. కాబట్టి ఒక దాంట్లో పొందుకోవాలంటే ఒక దాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి, లేకపోతే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నువ్వు ఏమాత్రం కూడా మిగతా దాన్ని పొందుకోలేవు. అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకోవాలంటే కొన్ని ఏం చేయాలి? నీవు విడిచిపెట్టాలి. అర్థమైంది కదా? దీని కొరకు ఎంత కష్టం. కాబట్టి ఏం విడిచిపెట్టాలి అనే దాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి చదువు. ప్రధాన యాజకుడు ఈ మాట నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పిన చాలు. కాబట్టి ఇక్కడ స్టెఫెను చెప్తున్న మాటలు ఇవి. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ప్రధాన యాజకులు పిలిచి నిజమేనా? ఏది నిజము? ఇది నిజమేనంటే అంతకుముందు ఒక సంఘటన జరిగింది, దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు. మనకి ఇది నిజమే వల్ల మనం అనుకోవాలి. ఎక్కడ పోవాలి? మళ్ళీ 6వ అధ్యాయం పోతే కానీ ఆశయాలు మనకు అర్థం కావు. అయితే ఏం చేస్తా ఉన్నాడంట? సరే ఒక మాట చూసుకున్నాం, అన్ని చదవకపోయినా 11వ చదువు, 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని చాలు. కొంతమంది మనుషులను కుదుర్చుకొని పెద్ద దగ్గరకు వచ్చి ఆయన మీద విరోధంగా స్టెఫెను మీద చెప్తా వచ్చినారు. మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు అనే మాటలు అవతో చెప్పినప్పుడు ఆ ప్రధాన యాజకులు అడుగుతున్నారు అన్నమాట. ఏమడుగుతున్నారు? ఇది నిజమేనా? అర్థమైంది కదా మీకు ఇప్పుడు? ఇది నిజమేనంటే ఆయన అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను చెప్పేది విరోధమైనది కాదు, అబద్ధం కాదు, మోషే మీద ధర్మశాస్త్రం వ్యతిరేకంగా పలకట్లేదు కనుక మీకు మళ్ళీ మతం చెప్తే అర్థం కాదు కదా. అందుకొరకు ఆయన ఏం చేసినాడు? ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? ఈ ఆశీర్వాదం ఎక్కడ ఆరంభమైంది? అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెడతా వచ్చినాడు. కాబట్టి మొదలు పెట్టాడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదం పట్టుకోవడం నువ్వు ఏం చేయాలి అని దాని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము పిలిచినటువంటి దేవుడు అబ్రహాము ఎక్కడున్నాడంట? అబ్రహాము ఎక్కడున్నాడు? కాబట్టి మన పిల్లుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఆయన జన్మస్థలం ఎక్కడ? కల్దీయులైనటువంటి ఊరు. కాబట్టి అది మెసొపొతామియా ప్రాంతంలో ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అప్పుడు ప్రత్యక్షం ఏం చేసినాడంట? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఎందుకు చెప్పినాడు? ఆశ్రయిస్తా చెప్పాడు కదా. ఆ విషయం తెలుసు కదా మనకు. అయితే అబ్రహాము ఏం చేసినాడు? చదవండి 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి, చాలు. కల్దీయుల దేశము మెసొపొతామియాను ఆయన విడిచిపెట్టాడా లేదా? అబ్రహాము ఎప్పుడు ఆశీర్వాదానికి వారసుడైనాడు? విడిచిపెట్టినప్పుడు ఆశీర్వాదానికి పాత్రుడైనాడా? పెట్టకముందు అయినాడు. పెట్టిన తర్వాతనే ఆశీర్వాదానికి కాల్పుడవుతూ వచ్చినాడు. ప్రేమైన సహోదరుడు. కాబట్టి పిలిచిన దేవుడు అబ్రహామును పిలిచాడు. అర్థమవుతుంది మీకు? అబ్రహామును కూడా పిలిచాడు. పిలుపు వేరు, దానికి లోబడి రావడం అనేది విధేయత. అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరు ఆశ్రయించబడతారు? మనందరూ కూడా దేవుడు పిలిచాడు. దేవుడు మనందరూ కూడా పిలిచాడు. పిలిచినాడు, మనం వచ్చినాం. కాబట్టి మరి ఏం చేయాలని? ఇప్పుడు విడిచిపెట్టాలా? విడిచిపెట్టేది ఉంది కొంత. అర్థమవుతుంది కదా. ఎవరి ఆశీర్వాదానికి పాత్రుడు? విడిచిపెట్టిన వారు. కాబట్టి అబ్రహాము ఏం విడిచిపెట్టాడు? తన దేశాన్ని, తన స్వజనుడు, తన బంధువులను అందరూ వదిలిపెట్టి బయటికి వచ్చాడు. కాబట్టి మరి ఈ సమయంలో
అందుకొరకైన ఆశీర్వాదానికి పాత్రుడైనాడు. కాబట్టి మరి ఈ సమయంలో మనం కూడా పిలువబడిన వారు, మనం కూడా ఆశ్రయించబడాలి కదా. మనం కూడా ఆశ్రయించబడాలి అంటే, ఈ ఆశీర్వాద పాత్రలు కావాలంటే విడిచిపెట్టవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా వాటిని మనం చూసుకొని బలాలు చేయవేస్తాం. చూడండి, మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టాలి? విడిచిపెట్టిన వారి దగ్గర పాత్రలు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టిన వారే ఆశీర్వాదానికి పాత్రలు. కాబట్టి మరి ఏం విడిచిపెట్టాలి? ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 15వ వచనం. విని చాలు. కాబట్టి ఆ బిగ్గరగా కేక వేసినప్పుడు అతను ఏమి విడిచిపెట్టాడంట? తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. అర్థమవుతుంది కదా మీకు? ఎవరి వ్యక్తి? యోసేపు. యోసేపు ఏమి విడిచిపెట్టాడు ఇప్పుడు? వెరీ గుడ్, మీరు చెప్తే కరెక్టే, అందులో కన్ఫ్యూజన్ కావద్దు. మొట్టమొదటిగా పాపము నుండి పారిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పారిపోవడానికి ఛాన్స్ లేదు, ఆమె ఆల్రెడీ పట్టుకుంది. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మనల్ని కొడతాపోతున్నారు అంటే ఏం చేస్తాము? ఆ గణం నుండి ఈ గణం నుండి పారిపోవచ్చు. కానీ పట్టుకుంటే ఛాన్స్ ఉంది ఇక, పట్టుకొని పొడవడే ఉంది కదా కదా. అయితే మరి ఆల్రెడీ ఏమైనా కూడా ఏం చేసినాడంటే యోసేపును పట్టుకుంది. ఏం పట్టుకుంది? ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆ వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు తప్పించుకునే ఛాన్స్గా లేదు. కాబట్టి మరి గత దినాల్లో చూసినట్లయితే నేను ఆ వీడియో కూడా చూస్తాను అనమాట. ఆ వీడియో అంటే యోసేపు యొక్క పాత సినిమాలు ఉంటాయి కదా, పేరు పెట్టిన సినిమాలు చూసాను అనమాట, పిక్చర్. అందులో చూసినప్పుడు ఏముందంటే ఆ దినాల్లో వారికి ఏం లేదు, అండర్వేర్ లేదు, కర్దాయలు లేదు, వారు ఒకటే గుడ్డ కట్టుకునేవారు అనొచ్చు. కాబట్టి వచ్చి పట్టుకున్నాను. పట్టుకున్నప్పుడు ఏం చేశాడు? అలాగనే పారిపోయాడు. అర్థమైందమ్మా? అలాగనే పారిపోతూ వచ్చాడు. కానీ పాపంతో మాత్రం కూడా రాజీ అనలేదు. కాబట్టి ఇక్కడ కనుక మనకు చూడాల్సిన విషయం ఏంటంటే వస్త్రాన్ని విడిచిపెట్టిపోయాడు, కానీ పాపాన్ని మాత్రము చేయలేదు. కాబట్టి వస్త్రం ఎవరి చేతిలో ఉండిపోయింది? దాని ద్వారా ఇన్ని పరిణామాలు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి పాపము చేయకపోయిన కారణం చేత ఆయన అనేకమైన శ్రమలు గుండా వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి చూస్తే ఆయన వస్త్రం ఎక్కడ కనబడుతుంది, తప్పు చేయడానికి రుజువు ఉందా? కాబట్టి ఆమె చూపిస్తాం, ఇదిగో అతను వచ్చి నన్ను పట్టుకున్నాడు. దానికి రుజువు ఏంటి? ఇప్పుడు ఈ వస్త్రమే. కాబట్టి ఆయన చేసినాడు, శిక్ష వచ్చినా పర్వాలేదు కానీ పాపం అయితే చేయదు. కాబట్టి వస్త్రాన్ని ఏం చేసినాడంట? విడిచిపెట్టి పోయాడు. కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి నష్టము, దాని ద్వారా వచ్చిన బాధ, దాని ద్వారా వచ్చిన కష్టం అని తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేసినాడు? విడిచిపోవడానికి, పారిపోవడానికి మాత్రమే ఇష్టపడతా వచ్చాడు. మొట్టమొదటి చూసినట్లయితే పాపము నుండి పారిపోవడం ఏం చేయాలి? ఇప్పుడు వస్త్రాన్ని ఏం చేసినాడు? ఆయన విడిచిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు ఆయన అనుభవించవలసి శరసాలకు ఆయన వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఆ నింద మాత్రం కూడా తీసివేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి దొరికిపోయాడు అక్కడ. అయినప్పటికీ తన వస్త్రాన్ని చేసినాడు, ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ఒకసారి మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం. ఫైనల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే 6 బయట కూర్చోబెట్టారు. మంచి గ్రౌండ్, అది మంచి రాస్తా ఉన్నాం. తర్వాత జ్ఞాపకాలకు ఇట్లా దూరం పెట్టి రాపిస్తూ ఉన్నారు. రాపిస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, మంచి బెస్ట్ స్టూడెంట్, మంచి చదువుతాడు ఆయన కూడా. కాబట్టి మరి క్లాసులో, అంటే గొప్పగా చెప్పట్లేదు, నేను ఇక్కడ ఒక సంగతి చెప్తా ఉన్నాను. అయితే క్లాసులో చదవడంలో మాత్రం ఇద్దరు ముందు ఉంటాం, కానీ లీడర్షిప్ విషయంలో మాత్రం వేరే వాళ్ళు ఉంటారు. లీడర్షిప్ కానీ ముందుగా ఎప్పుడు మేము వెళ్ళే వాళ్ళము కాదు. కానీ మార్కులు జాగ్రత్తకు వస్తే మాత్రము దాంట్లో మాది ఉందన్నమాట. ఉంటే ఆడని ఉండేది, లేకపోతే నేనని ఉండేది. 1-2 మార్కులు తేడా అవుతుంది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఫైనల్ ఎగ్జామ్ రాస్తా ఉంటే అది సోషల్ నాకు ఏమి ఇష్టం. సోషల్ ఎగ్జామ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అది నా ప్రాణం. అయితే అది రాస్తున్న సమయంలో నేను ముందు ఆయన వెనకాల. అయితే ఆయన చేసినాడు, ఏదో వరకు అనిపించింది, మనకి రాక వాడు నన్ను వీటి పెడుతున్న గురించి అది చెప్పరా అంటున్నాడు, ఆ పెట్టి ఒకటి చెప్పరా అంటున్నాడు. కాబట్టి నేను ఎలా చెప్పాలా? చెప్దామన్నాడు, ఒక చెవి వినపడదు,
ఒక చెవి మాత్రమే వినపడదు. వాడు ఇటు పెట్టి ఉంటున్నాడు, వాడు అడుగుతున్నాడు. కాబట్టి మరి నీకు చెప్తున్నప్పుడు నీకు చెప్తేనే నీకు పడతలేదు, బేస్మెంట్ మాట్లాడదామంటే కాబట్టి ఎక్కి తిరిగి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నేను ఏం చేశానంటే పలానా అని చెప్పాను. చూసేసరికి అప్పుడు సార్ చూశాను. ఎవరు చూశారు? ఏది వస్తున్నారా అన్నాడు. అప్పుడు నేను దొరికిపోయాను. ఇప్పుడు చెప్పేది నేనా, అతను నా ఎప్పుడు అతను చెప్తున్నానా? నేను అతనికి చెప్తా ఉన్నాను. కానీ సార్ అప్పుడు చూశాను. కాబట్టి అది ఆయన పాయింట్అవుట్ చేసుకున్నాడు. కాబట్టి ఎగ్జామ్ అయిపోయింది, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. కాబట్టి తీరా రిజల్ట్ వచ్చింది. ఇంటికి వెళ్తా ఉన్నాం. ఇక హాస్టల్లో ఉండేవాళ్ళం. ఆయన ఇంటికి వెళ్తాం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ఎగ్జామ్ పేపర్స్ వచ్చి మార్కులు చెప్తా ఉన్నాడు. అందరు సమూహం ఉన్నారు. ఆ సమూహంలో చెప్పినప్పుడు ఆయన అన్నాడు, కాబట్టి సార్ వచ్చి నేను తెలిసిందంటే ఆయన అన్నాడు, అరే రాసిన కన్నా చూసినాగా మంచిగా రాసిన చూసి అసలు ఎక్కువ వచ్చినారా అన్నాడు. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు చదివినోడి కన్నా చూసి రాసినోడికే ఎక్కువ మార్కులు వచ్చినాయి అన్నాడు. నాకు ఆ మార్కులు వచ్చిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఎందుకొరకు? అంతమంది ముందులో ఏమన్నాడు ఆయన? ఇప్పుడు నువ్వు చూసి రాశావు కాబట్టి అది చూసింది వాస్తవమే, అది జరిగిన సంగతి తెలియదు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన సంగతి ఆయనకు తెలియదు కనుక ఆయన ఏం చూశాడు? ఇప్పుడు వెనక్కి తిరగడం చూశాడు. కాబట్టి ఆయన చూసింది కరెక్టే, ఆయన అన్నది కూడా కరెక్టే. కానీ దొరికిపోయింది నేను కనుక ఆ బాధ ఇప్పటికి కూడా నన్ను ఒక ఏం చేస్తుందంట. అందుకొరకే యోసేపు తప్పు చేశాడా? తప్పు చేయలేదు. కానీ అక్కడ ఏం దొరికిపోయింది? ఇప్పుడు ఆయన వస్త్రం మిగిలిపోయింది. చూసే వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆయన కూడా తెలుసు నేను ఎలా చూద్దాం సంగతి ఆయన తెలుసు. కానీ ఈసారి మాత్రము మా ఒకటి ముందు నేను ఒకసారి ఉంటాడు కనుక ఆయన ఏమన్నా ఆ మాట అంటా వచ్చినాడు. కాబట్టి చూసినట్లయితే ఆ పరిణామాన్ని ఎంత బాధ కలిగించింది. ఇంత కష్టపడి చదివిన మార్పులు తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ సంతోషం అనేది ఒక్క మాటలోనే ఆగలేకపోవచ్చు. కాబట్టి అలాగనే నేను యోసేపు జీవితంలో కూడా ఏం చేస్తా వచ్చినట్టు ఆయన చేతులు మిగిలిపోయింది. ఇప్పుడు వస్త్రం మిగిలిపోతా వచ్చినాయి. అయినప్పటికీ ఆయన పారిపోతా వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన పారిపోయినటువంటి కారణం చేత ఆ తర్వాత ఏమైపోయినాడు? కొంచెం మనం చెప్పుకున్నాం. ఒక కుటుంబానికి లేకపోతే ఒక ఇంటికి ఒక దేశానికి కాదు, ఆయన ఏమైపోయినాడంట? సర్వలోకానికి ఆశీర్వాద కారణంగా మారిపోతా వచ్చినాడు. సర్వలోకము. కాబట్టి కరువు వచ్చింది. కరువులో ఎక్కడ ధాన్యం లేదు. కాబట్టి ధాన్యం ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు ఎక్కడ దొరుకుతా ఉంది? ఐగుప్తులో ధాన్యం ఉంది. ఐగుప్తులో ఏముందండి? ఇప్పుడు ధాన్యం ఉంది. కాబట్టి ఆ ధాన్యానికి కర్త ఎవరు? దాన్ని సమకూర్చిన వారు ఎవరు? యోసేపు. కాబట్టి దానికి అధిపతి ఎవరు? యోసేపు. కాబట్టి సర్వలోకానికి పోషణకర్తగా ఆయన మారిపోతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణము, ఆయన జీవితాన్ని ఆశీర్వాద కారణం గల కారణము ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమి విడిచిపెట్టాడు ఆయన? ఇప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఆయన చేస్తూ వచ్చినాడంట, కాబట్టి వస్త్రాన్ని వదిలిపెడతా వచ్చినాడు. అలాగే చూసినట్లయితే రెండోదిగా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన జాలరులుగా చేతునని వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను. కాబట్టి రెండుగా చూసినట్లయితే చూడండి, మొట్టమొదటి ఆయన పాపము నుండి పారిపోతూ వచ్చినాడు. కాబట్టి పాపము పారిపోయే ముందు ఏం చేసినాడు? ఆయన వస్త్రాన్ని విడిచిపెట్టాడు. రెండోగా చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంట? యేసు ప్రభువును వెంబడించుట. యేసు ప్రభువును వెంబడించినారు. ఎవరు? వీళ్ళు శిష్యులు. కాబట్టి వెంబడించడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? చూడండి, క్లియర్గా రాబడిన మాట. వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు చేసే వృత్తి ఏంటి? ఇప్పుడు చేపలు పట్టించాలి. కాబట్టి చేపలు పట్టుకునేవారు కనుక ఆ సమయంలో యేసు ప్రభువు అంటా వచ్చినాడు. కాబట్టి వాళ్ళు చూసినట్టు మంచి నైపుణ్యం కలిగినటువంటి జాలరులు. అలాంటి వాళ్ళకు అని చెప్తా వచ్చినాడు, అయ్యా కాబట్టి మీరు రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. కాబట్టి ఆ ప్రకారం మేము అరేంజ్ చేస్తా వచ్చినారు. ఇప్పుడు ఏం చేస్తా వచ్చినారు? వెంటనే వారు వాళ్ళలు విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చారు. వాళ్ళలు విడిచిపెట్టి. కాబట్టి విడిచిపెట్టారా లేదా?
ఏ విడిచిపెట్టారు వీళ్ళు ఇప్పుడు? వలలు విడిచిపెట్టారు. కాబట్టి విడిచిపెట్టిన వాళ్ళు మరి ఏం చేస్తా వచ్చినారంట? యేసుప్రభు వారితో పాటు వెళ్తా వచ్చినారు, ఆయన వెంబడిస్తా వచ్చినారు. యేసుప్రభు వారు ఏం చేసినారంటే వారు వెంబడించినారు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి పరిచర్య చేశారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తా వచ్చినారు. కాబట్టి చేసి ఆ తర్వాత ఆయన ముందుగా చెప్పాడు, అయ్యా కాబట్టి వచ్చిన పని వేరు, ఆ ప్రకారం నేను మరి ఆ పని ఊహించుకొని వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. కానీ చివరికి ఆయన సిలువ వేయబడిన తర్వాత వారి మనసులలో కూడా ఏమొచ్చినారు? ఇప్పుడు ఒకలాంటి భయం, కలవరం గురవుతూ వచ్చినారు. ఆనాడు జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా వారు చూసి ఆ పరిస్థితులను నిలవలేకపోతా వచ్చినారు. ఎక్కడ పెట్టినా సరే అరాచకం ఉంది, ఎక్కడ చూసినా ఏమున్నాం? ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా బయటకు వెళ్ళి తిరిగే పరిస్థితులు లేవు ఆయన సెలవు వేయబడిన తర్వాత. అడుగుతూ వచ్చినారు. కాబట్టి నీవు కూడా శిశువులలో ఒకటి కాదా, నీవు కూడా శిశువులలో ఒకటి కాదంటే వాళ్ళు ఏం చేసినారు? భయపడి దాక్కోవాల్సినటువంటి పరిస్థితులు. చివరికి ఏమైపోయినారు? చివరికి ఏమైపోయినారు? చెదిరిపోయినారు. చెదిరిపోయి ఏం చేసినారు? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత యేసు సీమోను పేతురును బుద్ధిమానబడిన తోమయు గలిలయలోని కానాను ఊరు వాడలు కూడి ఉండి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ఏమీ పట్టలేదు. కాబట్టి వారు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి మళ్ళీ పట్టుకున్నారు. అర్థమైందమ్మా? కాబట్టి దేవాలయం చెప్పిన మాట ఏంటిది? మనుషుల పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను. కాబట్టి చిన్న శ్రమ వచ్చింది, చిన్న కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంట? కాబట్టి దాంట్లో ఏ మాత్రం నిలవలేక మరలు ఏం చేస్తా వచ్చినారు? వాళ్ళు ఏదైతే విడిచిపెట్టారో వాళ్ళ తిరిగి దాన్ని పట్టుకుంటూ వచ్చినారు. కాబట్టి దీనికి ఉద్దేశం ఏంటి? ఆశీర్వాదానికి కర్తలుగా చేయాలని చూస్తే, ఆశీర్వాదం పాత్రలో చేయాలని చూస్తే వీటి వల్ల వీళ్ళు ఏం చేస్తా వస్తున్నారంట? విడిచిపెట్టినటువంటి వాళ్ళని మళ్ళా పట్టుకుంటూ వచ్చినారు. కాబట్టి పట్టుకున్నారు, బాగులేదు. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాత్రి అంతా ప్రయాసపడి ఎన్ని చేపలు పెట్టారు? ఒక్క చేప కూడా పట్టలేదు. ఎన్ని పెట్టారు? ఒక్క చేప కూడా పట్టలేదు. చూసినట్లయితే అక్క అర్థమవుతుంది మీకు. ఏం పెట్టారు ఇప్పుడు? వాళ్ళు చూస్తే నైపుణ్యం కలిగినటువంటి జాలరు, నైపుణ్యం కలిగినటువంటి జాలరు. ఎగ్జాంపుల్, నేను ఒక అద్భుత బ్రదర్ అంటున్నాడు, ఏం పని పోతున్నావు అన్న మీరంటే, నీ పత్తి తీయడానికి పోతున్నా అన్నాడు. అవునా, నీ పత్తి నీకు వచ్చా అంటే, నాకెందుకు రాదు, రోజు కింట తీస్తాను. రోజు ఎంత తీస్తాడంటే ఆయన కింట పత్తి తీసాడు. మంచిగా సేల్ మంచిగా ఉంటే ఎంత బాగోలేదు దాంట్లోనైనా ఒక కేజీ అయినా దొరకదు ఆయనకు. అర్థమవుతుంది మీకు? రోజు కింట పత్తి తీసే అతను సరే ఎంత దరిద్రమైన చేరైనా సరే దాంట్లో ఎత్తితే పెరిగితే ఒక కేజీ అయినా దొరకదా? ఎంత చేయైనా సరే. పొలం చూడండి, ఈ వరిసేను ఉంది, దాన్ని కోసి కట్టేసిన తర్వాత 15 పందులు 14 చేస్తే ఒక పిరికిడైనా ఎండు దొరుకుతాయి, అంతేనే కాదా? కాబట్టి ఎంత దరిద్రమైన చేను నేను ఒక కేజీ దొరకాలి కదా. కాబట్టి మరి ఏం చేస్తారంటే వీళ్ళు జాలరుడు సముద్రంలో చేప పట్టడానికి పోయారు. సముద్రం చేపలేవా? ఇదంటే ఈడుబడి చేరు దొరకలేదనుకున్న అర్థం ఉంది ఏమా. కానీ ఆ సముద్రంలో విడిపోయిందా? సముద్రం విడిపోలేదు. మరి ఎందుకు చేపలు ఉన్నాయి, కానీ రాత్రంతా వారు ఏం చేసినారంట? ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. ఎందుకు పట్టలేకపోతా వచ్చినారు? కాబట్టి విడిచిపెట్టిన దాన్ని మరలా వారు పట్టుకున్నారు. కాబట్టి దేవుడు పిలిచిన విధానం పని వేరు, వారు చేసే పని వేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు? ఒక్క తన వాటి తిరిగినట్టు మళ్ళా పాత అలవాటు వారు వెళ్ళిపోతూ వచ్చినారు. తత్వాలు చూసినట్లయితే ఒక్క చేప కూడా వారు పట్టలేకపోతూ వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదానికి వారు పిలుస్తా వచ్చినాడు. ఈనాటి జీవితంలో ఆశీర్వాదం లేదేమో. ఒకప్పుడు చూసి ఎంతో నైపుణ్యత అయిన వాడవే, అన్ని పనులలో నువ్వు రాణించిన వాడవే. ఈనాడు అన్ని పనులలో ఎక్కడ కూడా నీకు ఎలాంటి ఫలం లేకుండా పోవడం గల కారణం మరలా విడిచిపెట్టిన దాన్ని పొందుకుంటున్నావేమో, విడిచిపెట్టినటువంటి దాన్ని పట్టుకుంటా ఉన్నావేమో.
ఎక్కడి నుండి అయితే వచ్చినావో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతా వచ్చినావేమో. నీ జీవితంలో వచ్చిన చిన్న కష్టానికే, చిన్న బాధకే, చిన్న శ్రమకే నువ్వు తట్టుకోలేకపోతా వచ్చినావేమో. కాబట్టి ప్రియమైనటువంటి వారు చూసినట్లయితే వారి మనసులో కూడా జాగ్రత్త చేయాలని దేవుడు ఉద్దేశిస్తే మళ్ళీ చేసినట్టు వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళే పట్టుకున్నారు. ఒక చేపని పట్టారా అంటే ఒక చేప కూడా పట్టలేదు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రభువు చెప్పాడు, అయ్యా కుడి వైపున వాళ్ళని మళ్ళా ఆయన ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. ఎవరు వచ్చారు మళ్ళీ? అక్కడికి ఆయన పోయి ప్రత్యక్షపరచుకున్నాడు, రెండోసారి ఇక్కడికి మళ్ళీ వచ్చి ప్రత్యక్షపరచుకున్నాడు. పరచుకున్నటువంటి వాడు మళ్ళీ ఏమన్నాడు? కుడి వైపున వాళ్ళ వైపు. అప్పుడు ఏమైనాయంట? గొప్ప చేపలు వచ్చినాయంట. విస్తారమైన చేప, గొప్ప చేప ఉందా మాట చూడండి. గొప్ప చేపలైనా విస్తారమైన చేపల ఆయన యేసు అని పిల్లలారా అక్కడేనా అదే 7వ వచనం. కాబట్టి 7వ వచనం చదవండి. 7వ వచనం. కాబట్టి ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ఏమైపోయినాడు? ఇప్పుడు వస్త్రహీనుడైపోయినాడు, దిగజారిపోయినాడు, దిగంబరత్వంలో ఉన్నాడు. ఎవరైనా పిలువబడిన వాడు, ఆశీర్వాదానికి పాత్రుడు, అలాంటి వాడు ఏమైపోయినాడు? ఇప్పుడు దిగంబరుడు అయిపోయినాడు. కాబట్టి చూసినట్లయితే దిగజారిపోయినాడు. దేనికి? కాబట్టి స్థితి గల కారణం ఏంటిది? కాబట్టి ఏదైతే విడిచిపెడతా వస్తుందో దాన్ని మరలా పట్టుకుంటా వచ్చినాడు. కాబట్టి ప్రేమైనటువంటి సోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎక్కడ దిగజారిపోతా వచ్చినావు, ఎక్కడ వస్త్రహీనుడుగా ఉన్నావు, ఎక్కడ సమాజంలో విలువలను కోల్పోతా ఉన్నావు, అది వెరగట్లేదు. నాకున్న నైపుణ్యతను బట్టి ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయండి. సరే, మధ్యాహ్న సమయం చదివిస్తున్నటువంటి మాట ఇప్పుడే నా మాట విను. ఎక్కడేమన్నాడు? ఇప్పుడు కుడి పక్కన వలవై, కుడి పక్కన వలవై. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పేటువంటి మాట. కాబట్టి నువ్వు ఎక్కడ వెతుక్కుంటా ఉన్నావు? కాబట్టి ఆయన దగ్గరికి వస్తే చాలు ఆ చెప్పేటువంటి మాట. కాబట్టి చూసినప్పుడు ఆయన మాట చొప్పున వాళ్ళు ఏం చేసినారంట? వల వేసి విస్తారమైన చేపలు పడతా వచ్చినారు. కాబట్టి అంతకుముందు ఏం చేసినారు? పట్టలేకపోయారు. దానికి కారణం ఏంటిది చెప్పండి? ఏదైతే విడిచిపెట్టారో మళ్ళా దాన్ని వారు పట్టకుండా వచ్చినారు. కాబట్టి ప్రేమటువంటి వారు కదా. రెండోదిగా చూసినట్లయితే వాళ్ళు ఏం విడిచిపెట్టారు? వాళ్ళు విడిచిపెట్టారు. కాబట్టి జీవితంలో విడిచిపెట్టావా? విడిచిపెట్టిన మళ్ళీ ఏం చేయాలి? ఇక విడిచిపెట్టావా? వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే ఏముంది? పట్టుకుంటే ఏముందమ్మా? కాబట్టి చూసినట్లయితే ఎందుకు వారు ఆశ్రయించబడలేకపోయినారు అంటే దానికి కారణం ఏంటిది? విడిచిపెట్టిన దాన్ని మరలా పట్టుకున్నారు. అందుకొరకే రెండోదిగా చూసినట్లయితే వారు ప్రభును వెంబడించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వలలు విడిచిపెట్టేది. ఆ తర్వాత చూసినట్లయితే ప్రపంచానికి వారు ఆశీర్వాద కారణంగా మారిపోతుంది. 11 మంది ఏమైపోయినారంట? ఆ తర్వాత ఏమైపోయినారు? ఈ 11 మంది శిష్యులు ఏమైపోయినారు? ప్రపంచానికే ఆశీర్వాద కారణంగా సువార్త వారు తీసుకుని వెళ్తా వచ్చి ఆ సమయంలో పేతురు చూసి అప్పుడు నేను పాపాత్ముడునని ఒప్పుకుంటా వచ్చినాడు. అప్పుడు మరిగా వాళ్ళు పట్టుకోలేదు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు పట్టుకున్నారా? ఇక పట్టుకోలేదు. కాబట్టి ప్రేమిటువంటి వారు ఆశీర్వాదానికి రెండు చూసినట్లయితే వాళ్ళ వృత్తి ఏంటంట? వాళ్ళను. కాబట్టి ఈ సమయంలో నీ వృత్తిని వదిలిపెట్టావా? అక్కడ వృత్తి అంటే పాత జీవితం, పాత బ్రతుకు. ఇంతకుముందు తాగావు, ఇంతకుముందు తిరిగావు, ఇంతకుముందు అబద్ధాలు ఆడావు, ఇంతకుముందు మోసం చేస్తావు, ఇంతకుముందు టక్కరాడావు, కాబట్టి రకరకాల పనులు చేస్తూ వచ్చినావు. కాబట్టి ఈ సమయంలో ఎందుకు వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చే మంచిదే. మరి అలాంటి అనుభవం వెళ్తా ఉన్నావా? కాబట్టి చూసినట్లయితే రెండవదిగా ఆశీర్వాదం అనేది ఉండదు. ఆశీర్వాదానికి రెండో పెట్టు ఏంటంటే అది విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? వలలు పాత జీవితం. ఏం విడిచిపెట్టాలమ్మా? పాత జీవితం. మూడోదిగా చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ
ఆ స్త్రీ తన కుండను ఊళ్ళోకి వెళ్ళి నేను చేసినవన్నీ చాలు. కాబట్టి ఏం చేస్తా వస్తుందంటే ఇప్పుడు ఆకర్షింపబడిన స్త్రీ. ఎవరు ఆకర్షించింది? ఏమైనా క్రీస్తు వలన ఆకర్షింపబడిన స్త్రీ. కాబట్టి ఆమె ఏం చేస్తా వచ్చింది? ఇప్పుడు కొండను విడిచిపెట్టింది. ఏం విడిచిపెట్టిందమ్మా? కొండను. కాబట్టి ఎప్పుడైతే కొండను విడిచిపెట్టిందో ఆ ఊరు వారికి ఏమైపోయింది? ఆ ఊరు వారికి ఏమైపోయింది? ఆశీర్వాద కారణంగా మారుతూ వచ్చింది. అవునా కాదా? చూసిన వాళ్ళు విడిచిపెట్టడం ద్వారా ఏమైపోయినారు? సర్వలోకానికి ఆశీర్వాద కారణంతో వచ్చినాయి. ఆయన వస్త్రం విడిచిపెట్టడం ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదం. కాబట్టి కొండ ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంట? తమ కొండను విడిచిపెట్టింది. కాబట్టి ఎక్కడికి వచ్చింది? ఆమె నీళ్ళ కోసం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నీళ్ళ కోసం బావి దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసు చెప్పిన మాట. కాబట్టి నీళ్ళు ఇచ్చు నీళ్ళు తాగువాడిని ఎప్పుడు కూడా అయ్యా నాకు ఆ నీళ్ళు కావాలి. ఎప్పుడైతే ఆ నీళ్లు కావాలని ఆమె కోరుకుంటా వచ్చిందో ఆయన చెప్పినటువంటి మాట విని ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె ఇప్పుడు ఏం చేసింది? కాబట్టి ఆమె మెస్సీయను కనుగొంది. మెస్సీయను కనుగొనడం ద్వారా ఆమె కొండను విడిచిపెట్టింది. కొండ అనేటువంటిది నేను చూసినగా ఉందండి ఇప్పుడు పాపానికి, పాత జీవితానికి కూడా ఇది. కాబట్టి వారి వారి వృత్తులు, కాబట్టి వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి కాబట్టి ఆ తర్వాత వెళ్ళి ఆమె ఏం చేస్తా వచ్చింది? ఇప్పుడు ఏం చేస్తా వచ్చింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సియే కాడా. కాబట్టి ఎప్పుడైతే ఆమె ఆ సువార్త ప్రకటించిందో, మెస్సియను కూర్చున్నటువంటి వార్త ప్రకటించిందో, ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు? ఇప్పుడు ఏమైపోయినారు? మారిపోయారు. ఏమైపోయినారు? మారిపోతూ వస్తారు, రక్షింపబడుతూ వచ్చినారు. ఆ తర్వాత అన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏమన్నారు? చూడండి ఒక మాట, 42వ వచనం. 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నామండి. కాబట్టి ఎవరు తెలుసుకున్నారు వాళ్ళు ఇప్పుడు? నిజంగా లోక రక్షకుడు. ఈయన ఎవరండి ఇప్పుడు? ఎవరిని పరిచయం చేసింది? కాబట్టి ఎవరిని పరిచయం చేసింది? కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమరయ వారికి ఎవరు పరిచయం చేసిందంట? లోక రక్షకుడిని పరిచయం చేసిన అమ్మాయి వాపు, ఇవన్న వాపు, ఇక నుంచి మేమే తెలుసుకుంటాం, మా మటుకు మేము విని తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఒక సాధారణమైన స్త్రీ, ఒక సామాన్యమైన స్త్రీ, కాబట్టి ఒక పాప సంబంధం జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, అలాంటి స్త్రీ వేడు చెప్పినప్పుడు ఆ ఊరు మొత్తం కూడా ఏమైపోయిందని ఇప్పుడు మారిపోతూ వచ్చింది. అందులో రక్షించబడుతూ వచ్చినారు, లోక రక్షకుని తెలుసుకుంటూ వస్తున్నారు. కనుక కారణం ఏంటి? ఇప్పుడు సామాన్యుడు ఒక స్త్రీ చెప్పిన మాటకు విని ఆ ఊరు వాళ్ళంతా మారిపోవడం గల కారణం ఏంటిది? చెప్పండి, కారణం ఏంటిది? తన కొండనామే విడిచిపెట్టింది, తన జీవితాన్ని విడిచిపెట్టి తన బతుకును వదులుకుంది, తన పాత జీవితాన్ని, పాత బతుకును, తనకున్న సమస్తాన్ని ఆమె ఏం చేసిందంట? విడిచిపెట్టింది. కనుక తన జీవితాన్ని పరిశీలించిన వారు ఏం చేసినారమ్మా? తన జీవితాన్ని చూసిన వారు ఏం చేసినారు? ఇప్పుడు మారిపోతూ వచ్చినారు. కాబట్టి మరి ఈనాడు నీ జీవితము మాదిరికరంగా ఉందా? కాబట్టి మరి ఒక స్త్రీ చెప్పిన మాట విన్నప్పుడు ఆ ఊరు వారంతా ఏమైపోయినారు? మారిపోయినారు. ఊరంతా మారకపోతే పాయ. ఇప్పుడు మన వల్ల మారాలి కదా, మన వల్ల మారాల. ఎలా మారుతారు? ఎలా మారుతారు చెప్పండి? ఎట్లా మారారు? ఇప్పుడు ఆమె చెప్పిన మాట విని ఆమె కొండ విడిచిపెట్టి మళ్ళీ కొండ ఆమెలోకి వచ్చిందా? రాలే. కాబట్టి కొండ విడిచిపెట్టింది కనుక ఆమె మాట వారు నమ్మారు. కాబట్టి మళ్ళీ ఎందుకు నమ్మట్లేదు? మరి ఇప్పుడు కొండ మళ్ళీ వచ్చిందేమో. ఏమొచ్చింది మనలోకి? మళ్ళా కొండ వచ్చింది. కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరుడు, మరి దేవుడు పక్షపాతినా? ఆయన ఏమాత్రం పక్షపాతి కాడు. మరి ఆమె చెప్పిన మాటలు విని వారు రక్షించబడ్డప్పుడు నువ్వు చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? ఎందుకు నమ్మట్లేదు? ఆమె ఏం చేసిందంట? కుండను విడిచిపెట్టింది. ఈనాడు నీ జీవితాన్ని, నీ గత జీవితాన్ని, నీ పాప సంబంధమైన జీవితాన్ని, నీ అలవాటు, నీ ఆచారాలు విడిచిపెట్టావా? విడిచిపెడితే ఓకే, దాన్ని బట్టి ఇంకొకసారి నీ వాళ్ళు రక్షించబడతారు. ఒకవేళ విడిచిపెట్టకపోతే, వాటిని వెంటాడుతూ ఉంటే ఏమైపోతావు అంట. ఈనాడు అనేక మంది కుటుంబాలలో ఎందుకు రక్షణ లేదు అంటే, కాబట్టి వారు ఏమాత్రం కూడా విడిచి పెట్టారో పెట్టారు. పెడితే ఏముంటుంది? అక్కడ ఆశీర్వాదం ఉంది.
కాబట్టి మరి అక్కడ ఆశీర్వాదం ఇక్కడ కూడా ఉండాలి కదా, మరి ఇక్కడ లేదు అంటే అర్థమైంది విడిచిపెట్టలేదేమో. కాబట్టి ఆశీర్వాదం ఎవరికంటే ఇప్పుడు విడిచిపెట్టిన వారు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మనం పరీక్షించుకున్నటువంటి సమయం అన్నమాట. కాబట్టి చూసినట్లయితే ఈ ఆశీర్వాదం ఎవరికంట విడిచిపెట్టినటువంటి వారికి. కాబట్టి ఆ సమయ స్త్రీ ఏం చేస్తూ వచ్చినప్పుడు ఏం చేసింది, ఆమె కుండను విడిచిపెట్టింది కనుక ఆ గ్రామానికి ఆమె ఆశీర్వాద కారణము అవుతూ వచ్చింది. చూడండి, అదే రీతిగా చూసినట్లయితే 4వ ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏం మనసు పొందాలి? ఇప్పుడు ఏం విడిచిపెట్టాలి? నిర్జీవమైన క్రియలు, జీవము లేని క్రియలు, జీవము లేని క్రియలు. కాబట్టి మరి నీ జీవితంలో నిర్జీవ క్రియలు విడిచిపెట్టావా? కాబట్టి వాటిని విడిచిపెట్టి ముందుకు పోయిన వారికి ఏముందంట? ఆశీర్వాదం. ఒకవేళ వాటిని విడిచిపెట్టకపోతే మళ్ళీ ఎక్కడికి పోతాం? అనేక మంది చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చారు. అనేక మంది 70 మంది శిష్యులు అంట. ఎంతమంది మిగిలిపోయారు? లాస్ట్ వచ్చారికే 12 మంది. మిగతా మంది ఎంతమంది పోయారు? 60 మంది పోయారు. వాళ్ళ లోపల కేవలం కారణం ఏంటిది? వాళ్ళు ఆ మాట జీవించుకోలేకపోయారు. ఆ మాట ప్రకారం వారు జీవించలేకపోయారు కనుక మరి ఏమైపోయారు? లోకంలో కలిసిపోతూ వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి వారు మధ్యాహ్నకాల సమయంలో 4వ చూసినట్లయితే ఏం చేయాలంటే ఇప్పుడు నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారం, లోక సంబంధమైన అలవాటు, లోక సంబంధమైన పద్ధతి, లోక సంబంధమైన ఫంక్షన్, లోక సంబంధమైన పెళ్లి, లోక సంబంధమైన ఏంటంటే ఇప్పుడు తద్దినాలు, లోక సంబంధమైన అన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టాలి. కాబట్టి లేకపోతే ఆశీర్వాదం లేదు. కాబట్టి ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నాడు? పిలువబడిన వారికి గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దు. ఎవరు చెప్తున్నాడు ఇవి? పిలువబడిన వారికి. మీ దేవుడు నమ్ముకున్నామే, మా బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి, మా జీవితం ఎందుకు ఇలా ఉన్నాయంటే పిలిచిన మాట వాస్తవమే. నువ్వు దీవించబడాలి, వాసించబడాలి, నేను ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టాలి. అబ్రాహాము తన దేశాన్ని తన వాళ్ళని వదిలిపెట్టుకున్నాడు. కాబట్టి మరి నీలో కూడా ఏం కనపడాలంటే నీ నా జీవితంలో ఏం కనపడాలి? ఇప్పుడు నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. కాబట్టి వచ్చిన కాల సమయంలో కాబట్టి ఒకవేళ ఆ క్రియలు విడుచుకుని వాళ్ళు మళ్ళీ ఏమైపోయినారంట? మళ్ళా లోకంలోకి కలిసిపోతా వచ్చినారు. ఇప్పుడు అదే రీతి మనం చూసినట్లయితే చివరిగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ అధ్యాయం వాటిని చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. అందుకతడు కాడి ఎడ్లను తీసి వధించి వంట చేసి తరువాత లేచి చాలు. కాబట్టి ఆయన ఏం విడిచిపెట్టాడు? ఇప్పుడు 20 వచనంలో 20 వచనంలో అతడు ఎడ్లను విడిచి చాలు. కాబట్టి ఎలీషా ఏం చేసేవాడంట? అరక దున్నేవాడు. ఎన్నో వరకు దున్నుతున్నాడు ఆయన? 12వ వరకు దున్నేవాడు. 12వ వరకు దున్నుతున్నాడంటే ఆనాడు చూస్తే కదా భూస్వామి. కాబట్టి దేవుడిని సేవ పిలిచినప్పుడు కాబట్టి ఏం చేస్తా వచ్చినాడంట? అయ్యా ఒకసారి ఇంటికి చెప్పు వస్తానంటే లేదు సమయం అన్నాడు. మళ్ళీ లేదు నీకు సమయం అంటే ఏం చేసినాడు? ఇప్పుడు ఆ ఎడ్లను విడిచిపెట్టాడు, తోలుకొచ్చాడు. విడిచిపెట్టడం ద్వారా ఏమైపోయింది? 2 అంతల ఆత్మను పొందుతూ వచ్చాడు. ఎలీషా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ఎడ్లు ఉంటే మళ్ళీ లాగుతాయేమో ఏం చేసినాడంట? ఆ ఎడ్లను అక్కడ ఏం చేసినాడు? కాబట్టి ఆ నాగళ్ళన్నింటినీ కూడా నరికి కర్రల చేత ఈ ఎడ్లను వధించి వాటి మీద ఏం చేసినాడు? ఇప్పుడు ఆయన ఏం చేసినాడు? 20వ వచనంలో అది ఎడ్లని విడిచి ఏలియాట వెళ్ళాను. ఇదే 21వ వచనం. అందుకు అతడు వాటిని విడిచి వెళ్ళి కాయను తీసి వధించి వాటి మాంసమును గుత్తినముల చేత వంట చేసి జనులకు వడ్డించెను. అవి మళ్ళా ఉంటే మళ్ళీ ఆకర్షిస్తాయి. బక్సింగ్ తర్వాత రామకృష్ణుడు ఏం చేసినాడంట? బక్సింగ్ అప్పుడు డబ్బులు చేసినాడు ఆయన.
అట్లాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, మరలా ఉంటే ఇవన్నీ కూడా నన్ను లాగుతాయని ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా చింపేసి కాలు వచ్చాడు. కాబట్టి ప్రేమైన సోదరి సహోదరుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెట్టావా? కాబట్టి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పొలంలో పని కాదు నాయన, నా పొలంలో పని చేయాలి, నీ ఇంట్లో కాదు నా ఇంట్లో పని చేయాలి అని ఎవరు పిలుస్తున్నాడంటే ఇప్పుడు ఎలీషాని పిలుస్తా వచ్చినాడు. ఎలీషాని పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు ఎలీషా? వెంటనే అతని వెంట తిరిగి వస్తావు, మళ్ళీ ఎప్పుడైనా నీళ్ళు ఆగుతాయేమో, మళ్ళీ పిలుస్తాయేమో అని ఏం చేసినట్టు వాటిని సంపూర్ణంగా వాటిని వధించి ఒడ్డి అతనికి పెట్టి తిరిగి వస్తా వచ్చినాడు. ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. దేవుని ఇంట్లో నువ్వు పని చేయాలని, దేవుని పొలంలో నువ్వు పని చేయాలని, అనేకమైన నశించిపోతున్న ఆత్మల విషయంలో అనేకమైనటువంటి ఆత్మలు ఎన్నో నశించిపోతా ఉన్నాయి. అనేకమైన ఆత్మలను కాపాడాలని, రక్షణను తీసుకుని రావాలని ఆ దేవాది దేవుని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఎలీషా వలె ఆయన అంటా వచ్చినాడు, అయ్యా మరొకసారి తల్లిదండ్రుల దగ్గరకు పోతున్నాడు. ఏ మాత్రం ఛాన్స్ లేదు. కాబట్టి వెంటనే తను చెప్పినటువంటి మాటకు లోబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడిని పిలుస్తా ఉన్నాడు. దేవుని పని కొరకై, ఉన్నతమైనటువంటి ఆయన పని కొరకై దేవుడిని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి దేనిని నమ్ముకుంటున్నావు, దేనిని కోరుకుంటున్నావు, దేనిని వెంబడిస్తా ఉన్నావు. నువ్వు కోరుకున్న దానిని ప్రభుని అడుగుతున్నాడు. నువ్వు కోరుకున్న దాన్ని ప్రభుని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఇష్టపడేదాన్ని ప్రభు అడుగుతా ఉన్నాడు. నువ్వు వెంబడించేదాన్ని ప్రభు అడుగుతా ఉన్నాడు. అయ్యా నా కోసం వస్తావా? నా కోసం విడిచిపెడతావా? నా కోసము కాబట్టి అవన్నీ కూడా వదులుకుంటావా? కాబట్టి నా పనులను పనిచేస్తావా? అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, నాశనానికి వెళ్తా ఉన్నాయి. అలాంటి వాళ్ళని పంపాలి. కాబట్టి ఇంతవరకు నువ్వు అనుకుంటా ఉన్నావు, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా తల్లిదండ్రులే, నా వాళ్ళే అనుకుంటున్నావు. కానీ నువ్వు పని చేయడానికి ఎంతో పని ఉంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవాలయ దేవుడు తన పొలంలో, తన ఇంటిలో నుండి పనివాళ్ళని పెట్టుకోవాలని ఆయన్ని పిలుస్తా ఉన్నాడు. సంపూర్ణంగా దేవుడు పనిచేసేదానికి ప్రేమ సోదరి సహోదరుడు. కాబట్టి కనుక ఆయన చేస్తూ వచ్చినాడంట, తన కాడి ఎడ్డను వధిస్తూ వచ్చాడు. విడిచిపెట్టి ఏం చేసినాడు? ఇప్పుడు ఆయన్ని వెంబడించాడు. కాబట్టి ఆ తర్వాత ఏం చేయబడుతూ వచ్చినాడు? ఆయన ఎంతో గొప్ప ఆశీర్వాదానికి పాత్రుడుగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాలయ దేవుడు ఆయన కోరుతున్నటువంటి మాట. కాబట్టి విడిచిపెట్టిన వారికి ఏముందంటే ఇప్పుడు ఆశీర్వాదం. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే చూడండి, ఒక మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. పుష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం వల్ల మీ పితరుల వలె మీరును పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పుష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబడని వల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేస్తున్నారంట, ఎదిరిస్తా ఉన్నారు. మీరు సరైన మార్గంలోకి వెళ్తా ఉన్నాం, సరైన విధానంలో మీరు జీవిస్తా ఉన్నాం, మీరు వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటా ఉన్నాం. కానీ ఆ దినాన్న స్టెప్ అంటా ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏమాత్రం కూడా దేవుని యొక్క వాక్యానికి మీరు లోపడతలేదు. ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా అదే మార్గంలో వెళ్తున్నావేమో. అందుకొరకు నీ జీవితంలో ఆశీర్వాదము లేకుండా పోతూ వచ్చిందేమో. అంతేకాదు ఆ మాటలు అన్నప్పుడు అతను మీరు ఏం చేస్తూ ఉంటున్నట్టు వాళ్ళందరూ కూడా కోపడుతూ వచ్చినారు. కోపడిన దాంతో కొట్టి చంపేస్తూ వచ్చినారు. కాబట్టి ప్రేమటువంటి సోదరి సహోదరుడు, మధ్యకాల సమయంలో మనకు కావాల్సిన మాట ఏంటి అంటే ఏం చేస్తూ వచ్చినాడు అబ్రహాము? చూడండి ఆ మాట 7వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం. అప్పుడు అతను కల్దీల దేశమును విడిచిపోయి చెప్పిన తర్వాత దేవుడు ఇచ్చినాడు ఆయనకు 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమిని స్వాస్థ్యంగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానం దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసింది. కాబట్టి ఎవరికి వాగ్దానం?
ఇడిచి పెట్టిన వారికి, ఇడిచి వచ్చిన వారికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మన జీవితము ఎలా ఉంది కనుక మనము పరీక్షించుకుంటాం. 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలా చేశారు ఆ పాత్రలో ఉన్నది రాదు అని. కాబట్టి ఏం పరీక్షించుకోవాలి ఇప్పుడు? ఏమి విడిచిపెట్టాలి? మొట్టమొదటిగా యోసేపు ఏమి విడిచిపెట్టాడు? వస్త్రాన్ని విడిచిపెట్టాడు. శిష్యులు ఏమి విడిచిపెట్టారు? వాళ్ళని విడిచిపెట్టారు. సమరస్య ఏమి విడిచిపెట్టారు? కొండను విడిచిపెట్టారు. తర్వాత ఎలీషా. అప్పుడు ఎపిలసు పత్రిక విశ్వాసంతో వచ్చిన మాట అది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టారు. చివరిగా ఆయనకు ఆధారమైనటువంటి వ్యవసాయాన్ని, ఆయనకు ఆధారమైనటువంటి ఎద్దులను, ఆయనకు ఆధారమైనటువంటి నాగాలను ఏం చేసినట్టు ఆయన విడిచిపెట్టినాడు. కాబట్టి నీకు ఆధారమైన దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడే ఆయన నిన్ను చేస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో మనం విడిచిపెట్టుకున్నావా? కాబట్టి దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదానికి వారసు. కాబట్టి ఈ ఆశీర్వాదం నీ జీవితంలో ఉందా? కాబట్టి మరి మనము పరీక్షించుకున్నాం. అందరి ముఖాల మీదకి వస్తాము. విడిచిపెట్టవలసినటువంటి